ఈ వినాయక చవితి సందర్భంగా చాలా సినిమాల నుంచి పోస్టర్లు అయితే వచ్చాయి. కానీ ఏ సినిమా నుంచి ఎగ్జైట్మెంట్ కలిగించే అప్డేట్ అయితే రాలేదు భయ్యా. ఇది కొంచెం నిరాశ కలిగించే విషయమే. ఇక్కడ పెద్ద సినిమాలు అంటే కుబేర సినిమా నుంచి ఒక పోస్టర్, గేమ్ చేంజర్ దేవరా మూవీ నుంచి కూడా ఒక్కో పోస్టర్ వచ్చాయి. ఇంకా చిన్న సినిమాలు అయితే బోల్డ్ అని పోస్టర్లు ఇచ్చాయి. విశ్వక్ సేన్, మెకానిక్ రాకీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే లిస్ట్ పెద్దదే. ఇప్పుడు మన విషయం అది కాదు. ఈ వీడియోలో గేమ్ చేంజర్ మూవీ నుంచి, దేవరా మూవీ నుంచి ఒక పోస్టర్ వచ్చాయి కదా, ఆ పోస్టర్ గురించి కొన్ని హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా మూవీ పోస్టర్లోనైతే ఎన్టీఆర్ చేతికి ఒక స్పెషల్ ఆయుధం ఉంది. ఈ ఆయుధాన్ని స్పెషల్గా డిజైన్ చేయించారు. ఎన్టీఆర్ ఎక్కువగా అంటే 2 క్యారెక్టర్స్ ఉంటాయి కదా దేవరా మూవీలో ఎన్టీఆర్కి డ్యూయల్ రోల్. అందులో ఒక క్యారెక్టర్ ఈ ఆయుధాన్ని వాడుతుంది అనమాట. ఇంకో క్యారెక్టర్ అయితే అది దానికి మళ్ళీ వేరే ఉంటాయి. అవన్నీ ట్రైలర్లో చూపిస్తారు. ఈ పోస్టర్లో సెప్టెంబర్ 10న ముంబైలో ట్రైలర్ని లాంచ్ చేయబోతున్నామని అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. సో ముంబైలో ఈ సెప్టెంబర్ 10న హడావిడి మామూలుగా ఉండదు. సో ట్రైలర్ బట్టి ఈ సినిమా ఓపెనింగ్ ఎలా ఉంటుందో ఒక ఐడియా వచ్చేస్తుంది. మూవీ టీం వాళ్ళు అయితే మినిమం ఫస్ట్ డే 150 కోట్లు పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఓపెనింగ్ అయితే ఆల్రెడీ యూఎస్ఏలో రికార్డులు సృష్టించడం మొదలైంది. ఇంకా ప్రీమియర్సీకి 20 రోజులు ఉండగానే $720K అయితే వచ్చేసాయి. రేపో ఎల్లుండో 1 మిలియన్ మార్క్ని అయితే క్రాస్ చేసేస్తుంది. అందులో డౌటే లేదు. ఇంకా సినిమా రిలీజ్ టైంకి అట్లీస్ట్ 3 మిలియన్ దగ్గరికి అయితే వెళ్ళిపోద్ది భయ్య దేవరా. వన్స్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత హైప్ జెయ్యని లేస్తుంది. అందులో డౌటే లేదు. పోస్టర్ అయితే నాకు నచ్చింది. కానీ కొంతమంది చెత్త యాంటీ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే ఈ పోస్టర్ని వేరే పోస్టర్స్తో కంపేర్ చేస్తూ, ఇక్కడ వేసాను చూడండి, ఈ పోస్టర్తో కంపేర్ చేస్తూ కొన్ని చెత్త కామెంట్స్ పెడుతున్నారనమాట. ఆచార్య వైబ్స్ వస్తున్నాయి, పోస్టర్ కూడా కాపీ కొట్టేశారు, సాంగ్స్ కూడా కాపీ కొడుతున్నారు, ఇంకా సినిమా కూడా ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చుంటారని చెప్పేసి ట్రోల్స్ అనమాట. సరే దాని గురించి పక్కన పెట్టండి. నాకైతే దేవరా మూవీ మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ గేమ్ చేంజర్ మూవీ పోస్టర్. ఈ పోస్టర్ చూసిన తర్వాత నిజంగా ఇది పాన్ ఇండియా సినిమానా లేకపోతే ఒక నార్మల్ రొట్ట కమర్షియల్ సినిమానా అనిపించింది. వైజాగ్ బీచ్ రోడ్లో రామ్ చరణ్ స్టెప్పులు వేస్తున్నాడు. యాక్చువల్లీ రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. ఒక క్యారెక్టర్ ఐఏఎస్, ఇంకో క్యారెక్టర్ రాజకీయ నాయకుడు. ఈ పోస్టర్లో చూస్తుంటే యంగ్ రామ్ చరణ్ అంటే ఐఏఎస్ క్యారెక్టర్ రామ్ చరణ్ అనమాట. ఆయన వైజాగ్ బీచ్ రోడ్లో స్టెప్పులు వేయడం అనేది కరెక్ట్ కాదు. సో పైగా మీరు ఈ పోస్టర్లో గమనిస్తే రిలీజ్ డేట్ ఇవ్వలేదు. క్రిస్మస్ సందర్భంగా December 20th రిలీజ్ డేట్ అని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కానీ మరి ఎందుకు పోస్టర్లో రిలీజ్ డేట్ వేయలేదో తెలీదు. అంటే డిసెంబర్లో కూడా సినిమా రాదనుకుంటా. మరి డిసెంబర్లో రాకపోతే సినిమా ఎప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఎరిపప్పలా నాకు అర్థం అవడం లేదు. ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతిగా కష్టమే, ఎందుకంటే ఆల్రెడీ పోటీ బీభత్సంగా ఉంది. ఇంకా సంక్రాంతి కాదంటే సమ్మర్ సీజన్లో వస్తుందా? ఇంకా అదే అనుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సాంగ్ కమింగ్ సూన్ ఇన్ సెప్టెంబర్ అని వేశారు. కనీసం సెకండ్ సాంగ్ ఎప్పుడు వస్తుందో ఆ డేట్ కూడా తెలియదురా మీకు? చెప్తున్నాను భయ్యా, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా. సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ అయినా ఇవ్వచ్చు కదా పోస్టర్లో. అబ్బే ఉండదు. సెకండ్ సాంగ్ కమింగ్ సూన్ ఇన్ సెప్టెంబర్ అంట. సెప్టెంబర్లో ఏ రోజు వస్తుందో కూడా తెలియదు అనమాట. సో దరిద్రం అలా ఉంది. ఈ సెకండ్ సాంగ్ కూడా ఈ పోస్టర్లో చూపించిన ఆ మాస్ సాంగ్ ఏదో వదులుతారనుకుంటా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నిటికంటే పెద్ద షాకింగ్ విషయం, దేవరా మూవీ వచ్చేసి తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్లో మాత్రమే వస్తుంది అనుకుంటా. ఆ పోస్టర్లో మరి అవే వేశారు. ఇది నిజంగా ఫుల్లీ డిసప్పాయింటెడ్. ఒకవేళ ఈ 3 లాంగ్వేజ్లోనే వస్తే దాన్ని పాన్ ఇండియా సినిమా అనలేం. మలయాళం, కన్నడలో కూడా రిలీజ్ చేయాలి కదా. అదేంటి భయ్యా, అంటే రామ్ చరణ్కి మలయాళం, కన్నడలో మార్కెట్ లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ అయితే ఫుల్లీ డిసప్పాయింట్మెంట్గా ఉంది. ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే గట్టిగా వేసుకుంటున్నారు, అరే పోస్టర్లో కనీసం రిలీజ్ డేట్ అన్నా పెట్టచ్చు కదరా అని చెప్పేసి వాళ్ళ బాధ వాళ్ళది. పోస్టర్ కూడా అంత బీభత్సంగా ఏమీ లేదు. ఇప్పుడు 2 సినిమాల పోస్టర్లో ఏది బాగుందంటే దేవరానే కొంచెం బెటర్ అండ్ బెస్ట్ అని చెప్పచ్చు. ఇంకా గేమ్ చేంజర్ ఎప్పట్లానే అయిపోయింది, అంతా తుస్సం అనిపించారు. అండ్ మీకు విషయం చెప్పనా, యాక్చువల్లీ గేమ్ చేంజర్ మూవీ అప్డేట్ కోసం అందరూ కూడా పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 3:30కి పోస్టర్ అప్డేట్ వదిలేరు. ఎందుకు లేట్ అయిందో తెలుసా? ముందు ఒక పోస్టర్ అనుకున్నారు, ఆ పోస్టర్ ఎందుకో మరి చివరి నిమిషంలో మార్చేసి కొత్త పోస్టర్ డిజైన్ చేశారనమాట. అండ్ ఆ డిజైన్ కూడా చాలా హడావుడిగా చేశారనుకుంటా, అప్పటికే లేట్ అయిందని. దానివల్లే పోస్టర్ అయితే తేలిపోయింది, అందుకనే లేట్ అయింది. ఓకే, సో మరి మీకు ఈ 2 పోస్టర్స్లో ఏ పోస్టర్ నచ్చింది, ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు, మీరు ఎవరు ఫ్యాన్ అనేది కింద కామెంట్ రాసేయండి. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. సరేనా? ఉంటాను ఇక, బాయ్.